హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల 10వ భాగానికి స్వాగతం అండి. రవి, గిరిజ, మధు ముగ్గురు కలిసి స్టేషన్ బయటకు వస్తున్నారు. ఈ ఊరు ఎందుకు వచ్చావు అని అడిగాడు రవి. మధు నవ్వాడు. నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. నిజంగానా? ఎంత శుభవార్త అన్నాడు రవి. నిజంగానే. స్టేట్ బ్యాంక్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఏలూరులో ఉద్యోగం వదిలేసి జాయిన్ అయ్యాను. వచ్చి ఎన్నాళ్ళైంది? 2 నెలలు పైనే అయింది. అమ్మ వాళ్ళు కూడా బెజవాడ నుంచి ఇక్కడికి వచ్చేశారు. ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని అమ్మ మొక్కుందిట. ఆ మొక్కుబడి తీర్చడానికి వెళ్ళి వస్తున్నాను. అదే సంగతి. నేను ఏలూరు అడ్రస్కి ఉత్తరాలు రాస్తే తిరిగి వచ్చేశాయి. ఏంటబ్బా అనుకున్నాం. ఇక్కడికి వచ్చినట్లు నువ్వు నాకు ఉత్తరం రాయనే లేదు, రవి నిష్ఠూరంగా అన్నాడు. సారీ రవి, వచ్చినప్పటి నుంచి ఇల్లు వెతుక్కోవటం, అమ్మ వాళ్ళని తీసుకురావటం ఇదే పని సరిపోయింది. ఆఫీస్లో జాయిన్ అవ్వటం కూడా కొత్త కదా. గిరిజ మౌనంగా ఇద్దరి సంభాషణ వింటోంది. మధుతో మాట్లాడటానికి మాటలే రావటం లేదు. ఏదో సంకోచంగా అనిపిస్తోంది. మధు ఈ ఊరు వచ్చి దాదాపు 2 నెలల పైన అయిందిట. అయినా ఒక్కసారి కూడా తనకి తెలియచేయాలని కానీ కలవాలని కానీ ప్రయత్నించలేదు. ముగ్గురు స్టేషన్ బయటకు వచ్చారు. మీరు ఎలా వెళ్తారు అని అడిగాడు మధు. అదిగో కారుందిగా, దూరంగా వేచి చూస్తున్న కారును చూపిస్తూ అన్నాడు రవి. ఓ, మధు తమాయించుకున్నట్టు చూశాడు. సరే, నేను వెళ్తాను అన్నాడు. నేను దింపుతాను, మాతోరా అన్నది. వద్దు వద్దు, ఇంకోసారి ఎప్పుడైనా నవ్వుతూనే అన్నాడు. గిరిజ హఠాత్తుగా అడిగింది. నా మీద నీకు ఇంకా కోపంగానే ఉందా? అతని ముఖం వెలవెలా పోయింది. చిచి, అలా నీకు ఎవరు చెప్పారు? నీ మీద కోపమా? ఎందుకు? లేకపోతే ఈ ఊరు వచ్చి 2-3 నెలలవుతున్నా నన్ను చూడటానికి రాలేదే? అది నాకు తీరుబడి కాలేదు తడబడుతూ అన్నాడు. లక్ష్మి రాసిన ఉత్తరం చదివిన తర్వాత కానీ నా పొరపాటేమిటో తెలియలేదు. అతను క్షణంసేపు మాట్లాడలేదు. లక్ష్మి ఎక్కడుంది? ప్రస్తుతం ఇక్కడే ఉంది. పురిటికొచ్చింది. ఏమిటి, లక్ష్మి కూడా ఇక్కడే ఉందా? నీకు 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 నిజంగా నా మీద కోపం లేదంటే లక్ష్మిని ఒకసారి తీసుకురా. అలాగే, ఉత్తమాటలు చెప్పొద్దు. అతని కళ్ళు రెపరెపలాడాయి. నేను ఎప్పుడైనా అలాంటి మాటలు చెప్పానా అన్నాడు. లక్ష్మిని తీసుకొస్తావు కదూ? వస్తాను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మధు చూపులు రవి మీద నిలిచాయి. రవి ఉంటాడుగా, ఫోన్ చేసి వస్తాను అన్నాడు. నేను కారులో దింపితే ఏమవుతుందిట అన్నది. వద్దు, ఎందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్తాను. అతను దూరంగా ఉన్న ఆటోని పిలిచాడు. ఆటో వచ్చింది. చేతిలో పెట్టని అందులో పెట్టాడు. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను అన్నాడు. లక్ష్మిని తీసుకొస్తావుగా? తప్పకుండా తీసుకొస్తాను. గిరిజ, రవి కారు ఎక్కారు. కారు కదిలింది. గిరిజ కారు కదిలిన తర్వాతనే మధుమూర్తి ఆటో ఎక్కాడు. కారులో వస్తుంటే గిరిజకి రవి ఊరి నుంచి వచ్చిన ఉత్సాహం మాయమైనట్టుగా అయింది. హఠాత్తుగా మధుని చూడటం, మాట్లాడటం ఆనందంగానే ఉంది, కానీ ఏదో వెలితిగా కూడా ఉంది. 3 రోజుల అనంతరం ఆదివారం నాడు మధుమూర్తి రవికి ఫోన్ చేశాడు. అమ్మని లక్ష్మిని తీసుకొస్తాను, గిరిజ ఖాళీగా ఉందా అని. రవి వచ్చి చెప్పాడు. ఇస్త్రీ చేసిన బట్టలు బిరువాలో సర్దుతున్న గిరిజ చేస్తున్న పని మానేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. మధు 3 గంటలకు వస్తామని చెప్పాడు. గిరిజ భోజనాల దగ్గర రాజగోపాలరావు గారికి మధుమూర్తి గురించి తనకి బాగా తెలిసిన కుటుంబం అని చెప్పింది. తండ్రి పోయిన తర్వాత అతను ఎలా ఆదుకున్నాడో కూడా చెప్పింది. అయ్యో, నువ్వు వీళ్ళని గురించి ముందే చెప్పుంటే పెళ్లికి రమ్మనమని నేనే స్వయంగా వెళ్ళి పిలిచేవాడిని అన్నారు ఆయన. సరిగ్గా 3 గంటలవుతుండగా మధుమూర్తి, వరమ్మ, లక్ష్మి వచ్చారు. లక్ష్మికి నెలలు నిండుతున్నాయిలా ఉంది. చాలా భారంగా ఉంది. వాళ్ళు రాగానే గిరిజ ఎదురెళ్ళింది. లక్ష్మిని బాగున్నావా అంటూ చేతులు పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చింది. రాజగోపాలరావు గారు వాళ్లతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వరమ్మ, గిరిజ తండ్రి బతుకున్నప్పుడు తమ 2 కుటుంబాలు ఎంత ఆత్మీయంగా మసలేవో, గిరిజ ఎంత మంచి పిల్లో చిలువలు పలవలుగా వర్ణించి చెప్పసాగింది. ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించి హాల్లో అడుగుపెట్టగానే వరమ్మకి అసలు మతిపోయినట్లయింది. గిరిజ డబ్బున్న వాళ్ల కోడలైందని తెలుసు, కానీ
మరీ ఇంత ఐశ్వర్యవంతురాలైందని మాత్రం అనుకోలేదు. ఆ ఇంటి అలంకరణని, ఆ సామానుని చిత్రంగా తల తిప్పి చూస్తోంది. రాజగోపాలరావు గారు, మధుమూర్తి హాల్లో కూర్చుని ఉద్యోగాలు, వాటి సాధక బాధకాల గురించి మాటల్లో పడ్డారు. గిరిజ, ఏది ఇల్లు చూపించు అంటూ వరమ్మ లేస్తూ అన్నది. లక్ష్మి, గిరిజ, వరమ్మ గారు ముగ్గురు లోపలికి వచ్చారు. ఇల్లంతా కలియ తిరిగారు. గిరిజ వాళ్ళని మేడ మీదకి తీసుకెళ్ళింది. మీ బెడ్రూమ్ ఏది గిరిజ? లక్ష్మి కుతూహలంగా అడిగింది. గిరిజ చెంపలు కెంపులయ్యాయి. చందు పడగ్గా చూపించింది. లక్ష్మి ఆ పడకని చేత్తో తాకి చూసింది. అబ్బా, ఎంతో బాగుంది కదూ, అచ్చం సినిమాలోలా ఉంది. ఆయన ఏరి ఇంట్లో లేరా అన్నది. లేరు అన్నది గిరిజ. బాగుంది. వాళ్ళు మనలాగా ఇంట్లో కూర్చుంటారేమిటి? ఇంత డబ్బుంటే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, ఎన్ని పనులు. వాటిని చూసుకోవటంలో ఓపిరాడదు ఉంటుందేమిటి అన్నది వరమ్మగారు. గిరిజ, లక్ష్మి ఇద్దరు గదిలోకి వచ్చారు. వరమ్మగారు చందు గది ముందున్న వరండాలో నిలబడి కింద రకరకాల పూలతో కళకళలాడుతున్న తోటని చూస్తుంది. కాస్త ఒంటరితనం దొరకగానే లక్ష్మి గిరిజ రెండు చేతులు పట్టుకుంది. గిరిజ, నేను ఎలాంటి తెల్లు తక్కువ పని చేశాను, నన్ను క్షమించవు. అరేరే, అదేమిటి? ఎలాంటి వెధవ ఉత్తరం రాసి నిన్ను బాధించాను. అది తలుచుకుంటే నాకు సిగ్గుతో ప్రాణం పోతుంది. నీ పెళ్ళి అనగానే అన్నయ్యకి అన్యాయం జరిగిపోతుందే అని ఆవేశం వచ్చింది. దానితో ఉచితానుచితాలు చూడకుండా అలా రాసేశాను. తర్వాత అన్నయ్యకి చెప్తే నన్ను బాగా చివాట్లేశాడు. నువ్వు తన్నేం మోసం చేయలేదన్నాడు. నీ పెళ్ళి నీ ఇష్టం అన్నాడు. అన్నయ్య అలా చెప్పిన తర్వాత నాకు కూడా నేను తప్పు చేశానేమో అని అనిపించి మదనపడ్డాను. నిన్ను క్షమాపణ కోరుతూ ఉత్తరం రాయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఎలా రాయాలో, ఏం రాయాలో తెలియలేదు. రాయలేకపోయాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు మంచి పనే చేశావనిపిస్తుంది. నీ అదృష్టాన్ని కాదనటానికి మేమెవరం? గిరిజ లక్ష్మి భుజంపై చేయి వేసి నొక్కింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు తలుచుకోవటం? మధుకి రాయకపోవటం నాది కూడా పొరపాటే. కానీ ఇంతలో వరమ్మగారు అక్కడికి రావటంతో గిరిజ మాట ఆపేసింది. ఆవిడ గిరిజని చూస్తూ ఉంది. అదేమిటే గిరిజ, ఇంత సీమంతుల ఇంటి కోడలు అయి ఉండి ఒక్క నగా వేసుకోలేదు. మా అలాగనే మంగళసూత్రాలతో ఉన్నావు. చేతులకి మట్టి గాజులేంటి? వీళ్ళు నీకు నగలు పెట్టలేదా? గిరిజ నవ్వింది. పెట్టకే, అన్నీ పెట్టారు. వేసుకోవటానికే నాకే అలవాటు లెక్క విసుగ్గా ఉంది. అన్నీ బీరువాలో ఉన్నాయి. ఏవి మేము చూడవచ్చా? గిరిజ బీరువా తెరిచి తీసుకొచ్చి చూపించింది. ఇవి ఇంటిలో పెట్టుకోవటానికి, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళటానికి బ్యాంకులో వేరే ఉన్నాయి. వరమ్మగారు వాటన్నిటినీ తీసి చూసింది. అదేమిటి, లక్ష్మిని కాదని అలా దూరంగా తోస్తారా ఎవరైనా? పెట్టుకో, చక్కగా ఉంటుంది. నగలు లేకపోతే నువ్వు డబ్బు గలదానివని ఎలా తెలుస్తుంది అంది వరమ్మగారు. తెలియకపోతే ఏమవుతుంది అంది గిరిజ వాటిని తీసి బిరువాలో పెడుతూ. గిరిజ, మీ ఆయన్ని చూడటం పడనే లేదు, చాలా బాగుంటాడని చెప్పాడు అన్నది లక్ష్మి. వరమ్మగారు బిరువా మూసి వస్తున్న గిరిజని ఎగాదిగా చూసింది. ఏమన్నా విశేషం ఉందిటే అంది. గిరిజ చప్పున తల అడ్డంగా తిప్పింది. ఉంటే చెప్పమ్మా, ఆ శుభవార్త విని నోరు తీపి చేసుకుని వెళతాం. లక్ష్మి నవ్వింది. అమ్మ, నీ పిచ్చి గాని, ఏ సరదాలు లేకుండా కాపురానికి రాగానే పిల్లల్ని కంటానికి వీళ్ళు మళ్ళాగా అనుకుంటున్నావా? అన్ని సరదాలు తీరిన తర్వాత కావాలనుకున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరో పుట్టేలా చూసుకుంటారు. ఏం గిరిజా, అంతేనా అంది లక్ష్మి. గిరిజ మాట్లాడలేదు. వంట మనిషి టిఫిను కాఫీ తెచ్చిచ్చాడు. ఇంతలో సాయన్ వచ్చాడు. అమ్మా, మొక్కలకు ఎరువు తెచ్చారు, డబ్బులు ఇవ్వాలి. గిరిజ లేచెళ్ళి డబ్బు తెచ్చిచ్చింది. వరమ్మగారు గిరిజ నడుం దగ్గర వెళ్లాడుతున్న తాళం చెవులని చూస్తూ, ఇంటి పెత్తనం అంతా నీదేనా ఏమిటి? ఒకరిదంటూ ఏం లేదు, మేనేజర్ ఉన్నాడు, అన్నీ ఆయనే చూస్తాడు అంది గిరిజ. ఆ ముసలాయనకి మీ ఆయన తప్ప ఇంకెవరూ లేరా? గిరిజ లేరన్నట్టు తల ఊపింది. ఎంత అదృష్టవంతురాలివే, నిన్ను చూస్తుంటే మా కళ్ళ ముందు తిరిగిన గిరిజవేనా అనిపిస్తుంది అన్నది ఆవిడ. ముగ్గురు కిందికి దిగొచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చందు కారు దిగి లోపలికి వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అతన్ని పిలిచారు. మధుమూర్తిని చూపిస్తూ, చందు ఇలారా, ఇడిగో ఇతను మధుమూర్తి అని గిరిజకి బాగా కావలసిన వాళ్ళు అని చెప్పారు. చందు తాతగారి దగ్గరికి వచ్చాడు.
మధుమూర్తి లేచి చందు చేయి పట్టి కరచాలనం చేస్తూ అన్నాడు. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అన్నాడు చందు. దాదాపు సమవయస్కులైన ఇద్దరు ఒకరినొకరు రేపపాటుగా మొదటి చూపులోనే నిశితంగా చూసుకున్నారు. కూర్చోండి అన్నాడు చందు. అతనేనా? అబ్బా, ఎంతో బాగున్నాడు కదే. లక్ష్మి గిరిజ చేయి గిల్లుతూ రహస్యంగా అంది. చందుని చూస్తుంటే వరమ్మగారికి ఒక్క క్షణం ఈర్ష్య మెరమెరలాడింది. గిరిజ తన కొడుక్కి తక్కువ అని తను ఈసడించేది. గిరిజ కోసం ఎంత ఎక్కువ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో కళ్ళకి కట్టినట్లు చూపినట్టయింది. చందు వాళ్లతో ఎక్కువేం మాట్లాడలేదు, పైకెళ్ళిపోయాడు. మధు వెళ్ళటానికి లేచాడు. రాజగోపాలరావు గారు వాళ్ళు వెళ్తుంటే, అప్పుడప్పుడు వస్తుండండి, వచ్చి వెళ్తుంటేనే ఆత్మీయతలు పెరుగుతాయి. గిరిజ ఇక్కడుంది కాబట్టి ఇక ఇది మెయిన్లే అనుకోండి అన్నారు. మధుమూర్తి టాక్సీలో వెళ్తామని ఎంత చెప్తున్నా వినకుండా ఆయన కారు ఇచ్చి పంపారు. వరమ్మ వెళ్లే ముందు గిరిజతో అంది. గిరిజ, తప్పకుండా మా ఇంటికి రావాలి సుమా. నువ్వు వస్తేనే మళ్ళీ మేము వచ్చేది. అలాగే వస్తుందిలేండి, నేను పంపిస్తానుగా అన్నారు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాజగోపాలరావు గారు అన్నారు. ఆ మధుమూర్తిని చూస్తే నాకెంతో ముచ్చటేసింది. తండ్రి లేట, తల్లి చెల్లెలు, అతనిదా చిన్న ఉద్యోగం అయినా ఆ కుటుంబ భారం అతను ఎంత బాగా మోస్తున్నాడు. మగపిల్లలంటే అలా ఉండాలి. బాధ్యత తెలిసిన మగపిల్లాడి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత హాయిగా నిశ్చింతగా ఉంటుందో కదా అన్నారు ఆయన నిట్టూరుస్తూ. రాజగోపాలరావు గారి నోటి వెంట మధుమూర్తిని గురించి ప్రశంసా వాక్యాలు వింటుంటే గిరిజకి ఎంతో ఆనందం కలిగింది. గిరిజ రవిని తీసుకుని గుడికెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ మధుమూర్తి ఇంటికి వచ్చింది. అంత క్రితమే రవి అప్పటికి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు. రవి వెళ్ళినప్పుడల్లా వరమ్మగారు, ఏరా మీ అక్క రాలేదే, మాలాంటి వాళ్ళ ఇళ్ళకి రాకూడదు అనుకున్నదా ఏంటి, లేకపోతే తాను వస్తే మళ్ళీ మీ ఇంటికి మేము వస్తామని భయపడిందా అనేది. రవి ఇంటికి రాగానే ఆ సంగతి గిరిజకి చెప్పాడు. గిరిజ గుడికి వెళ్ళొస్తూ వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పింది. వాకిట్లో కారు ఆగేసరికి వరమ్మగారు తొంగి చూసింది. కారులో నుంచి దిగొస్తున్న గిరిజను చూడగానే ఆవిడ ముఖం వికసించింది. ఇదిగో లక్ష్మి, మధు, ఎక్కడర్రా మీరు, గిరిజొచ్చింది అంటూ కేకలు పెట్టింది. రామారా, ఏది వస్తావని చెప్పి మళ్ళీ కంటికే కనిపించకపోతివి. నేనే నిన్ను చూద్దామని వద్దామని అనుకుంటున్నాను. లక్ష్మికి నెలలు నిండాయా, ఎప్పుడు ఏ హడావిడి చేస్తుందో అని భయంగా ఉంది. రారా, నీలాంటి శ్రీమంతురాలు వస్తే కూర్చోటానికి మా ఇంట్లో సరైన కుర్చీయే లేదు. ఆవిడ చూపుతున్న ఆప్యాయత చూస్తుంటే గిరిజకు రాజగోపాలరావు గారి మాటలు గుర్తొచ్చాయి. గిరిజ, నా డబ్బు నీకు అందరి దగ్గర గౌరవం, అభిమానం, ప్రత్యేకత సంపాదించి పెట్టాలి. ఆ రకంగానైనా నువ్వు ఆనందంగా ఉంటే నేను కోరుకునేది అంతకంటే ఇంకేం లేదు. ఆయన మాటలే నిజమవుతున్నాయి. లేకపోతే వరమ్మగారేమిటి ఇంత ఆప్యాయంగా మాట్లాడటం ఏమిటి? పడుకున్న లక్ష్మి బయటకొచ్చింది. గిరిజ కూర్చుంది. మధు కూడా బయటకొచ్చాడు. నుదుట తిలకం, కింద కుంకుమ బొట్టుతో, జడలో పూలతో, అతి సామాన్యంగా ఉన్న చెప్పలేని హుందాతనంతో ఉన్న దేవతల మరీ మరీ అపురూపంగా అనిపించింది. వరమ్మగారు గిరిజని కాఫీ తాగమని, పలహారం తినమని గొడవ చేసింది. ఇప్పుడేం వద్దు, మళ్ళీ వస్తాను, అప్పుడు భోజనానికే వస్తాను అంది గిరిజ నవ్వుతూ. రవి, మీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారు? రేపు వెళ్ళిపోతున్నాను, ట్యూషన్ ఉంది, 1 వారం రోజులు ముందుగానే వెళ్తున్నాను అన్నాడు రవి. రవి వెళ్ళిపోతున్నాడని గుర్తుకు రాగానే ఆ ఎడబాటు అప్పుడే మొదలవుతున్నట్లుగా గిరిజ రవి తలపై చెయ్యి వేసింది. వరమ్మగారు ఇరుగు పొరుగు వాటాలో వాళ్ళని పిలిచి మరీ గిరిజను చూపించింది. గిరిజ ఎంత ఐశ్వర్యవంతురాలో కూడా వర్ణించి చెప్పింది. కొద్దిసేపు అయిన తర్వాత వరమ్మగారు అడిగింది. గిరిజ, 1 నిమిషం కూర్చుంటావా? లక్ష్మిని తీసుకెళ్ళి ఈ పక్క వీధిలో ఉన్న డాక్టర్కి చూపించొస్తాను. వెళ్ళటం రావటం 10 నిమిషాలంతే. ఎండగా ఉంది, పిల్ల నడవలేదు, రిక్షాల కుదుపు, లేకపోతే అడగకపోదును సుమా. కారులో వెళ్ళొస్తాను అని చెప్పటానికి ఆవిడ ఇస్తున్న సంజాయిషి చూస్తే నవ్వొచ్చింది. అలాగే వెళ్ళిరండి అన్నది గిరిజ. లక్ష్మి, వరమ్మ, రవి వెళ్ళారు. గిరిజ వారిని పంపి తిరిగొచ్చి కూర్చుంది. మధు కూర్చున్నాడు ఎదురుగా.
అతడి ముందు పజిల్స్ పూర్తి చేసే కాగితాలున్నాయి. పెన్సిల్తో అక్షరాలు రాస్తూ కూర్చున్నాడు. గిరిజ అతనికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. ఒకరిని ఒకరు సూటిగా చూసుకోవటం లేదు. గిరిజ అతను రాస్తున్నది చూస్తూ అడిగింది, ఏమిటది? పజిల్సా? ఈ పజిల్స్ పూర్తి చేయటం నువ్వు ఇంకా మానలేదన్నమాట అన్నది. లేదు, ఇంకా ఎక్కువైంది. అవి నాకు మంచి కాలక్షేపం అన్నాడు అతడు. గిరిజకి విజయవాడలో ఉండగా అతను గంటల తరబడి కూర్చొని ఆలోచించి ఆ పజిల్స్ పూర్తి చేయటం గుర్తొచ్చింది. ఆ నవ్వులు, ఆ చమత్కారాలు, ఆ హాస్యప్రియత్వం అన్నీ ఏమైపోయినాయో. ఇద్దరి మధ్య ఇప్పుడు నిశ్శబ్దం, మూగగా అడ్డుగోడలా నిలబడిపోతోంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే సంకోచిస్తున్నారు. మధు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదూ? అతను తలెత్తి చూశాడు. నువ్వా? ఎలా అన్నాడు. నీ మనసులో మాట నేను గ్రహించలేకపోయాను. లక్ష్మి ఉత్తరం రాసే వరకు నాకు తోచనే లేదు. అలాగని నాకు తెలుసుంటే బహుశా ఈ వివాహానికి కూడా అంగీకరించేదాన్ని కానేమో. గిరిజ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా మనసులో మాట నీకు చెప్పుకోవటంలో తప్పేముంది? అతను పజిల్స్ వైపు చూడసాగాడు. గిరిజ నిష్ఠూరంగా అన్నది, నాకు అస్సలు తెలియలేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అనుకున్నా. అంతకంటే ఎక్కువైంది ఉందని నువ్వు ఎప్పుడూ చూచాయిగానైనా నాకు తెలియచేయలేదు. గిరిజ, అది నా తప్పే. నేనెంత తప్పు చేశానో నీ పెళ్లి శుభలేఖ చూశాక కానీ నాకు అర్థం కాలేదు. మన ఇద్దరి మధ్య స్నేహానికే ప్రాధాన్యత ఉంది నిజమే, కానీ దాన్ని ఇంకా దగ్గర అనుబంధంగా మార్చుకోవటం నిశ్చయమే అనుకున్నా. నేను అనుకున్నట్టే నువ్వు భావిస్తావని ఊహించాను. గిరిజ, ఎన్నోసార్లు మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. ఒక్కొక్కసారి నేను తాకాలనిపించేది, కానీ మరుక్షణంలోనే నా ఆలోచనలకి నేను సిగ్గుపడేవాడిని. గిరిజ, నా సొంతం అవ్వబోతుంటే నాకు ఈ తొందరపాటు ఎందుకు అనుకునేవాడిని. అదీ కాకుండా ఒంటరిగా ఉన్న నీ పరిస్థితులు చూసి నేను అలుసుగా ప్రవర్తిస్తానని, నువ్వు ఎక్కడ బాధపడతావో అని భయపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే ఇందులో నీ తప్పేం లేదనిపించింది. అంతా నా స్వయంకృత అపరాధమే. నేను పిరికివాడినేనేమో, అందుకే అదృష్టం నిన్నిలా శిక్షించిందేమో. అతడి నోటి నుండి ప్రవాహంలో మాటలు వచ్చేస్తున్నాయి. అతను మనసులో మూగగా ఎంత వేదన పడ్డాడో గిరిజకి బాగా అర్థమైంది. కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ పెన్సిల్ని చేత్తో తిప్పుతూ అన్నాడు అతను, నువ్వు రాసిన ఆఖరి ఉత్తరం నా దగ్గరుంది. అందులో నువ్వు రవికి సాయం చేసిన వ్యక్తిని చూడపోతున్నాను అని రాశావు. అతన్ని చూడగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని, ఏకంగా రెండుకి జవాబు రాయమని, ఆ ఉత్తరం కూడా వచ్చే వరకు రాయొద్దని రాశావు. ఆ తర్వాత రోజు నీ ఉత్తరం కోసం ఎదురు చూసేవాడిని. ఎందుకో గాని నీ దగ్గర నుండి ఉత్తరమే రాలేదు. నేనే బయలుదేరొద్దామనుకున్నా. ఉద్యోగరీత్యా వీలు కాలేదు. చివరికి ఎలాగో సెలవు సంపాదించొచ్చాను. ఆ రోజు హైదరాబాద్ బయలుదేరటానికి టికెట్లు కూడా రిజర్వ్ చేయించా. ఇంతలో మధ్యాహ్నం పోస్టులో నీ ఉత్తరం, పెళ్లి శుభలేఖ వచ్చాయి. అది చూడగానే నా కాళ్ల కింద భూమి తొలగిపోయినట్లయింది. పిచ్చెక్కుతుందేమో అనిపించింది. ఎవరికీ మొహం చూపించలేకపోయాను. ఆ రోజు అంతా గదిలో కూర్చుని ఆలోచించాను. నీ తప్పేం లేదనిపించింది. నువ్వంటే నాకెలాంటి భావం ఉందో నీకు స్పష్టంగా చెప్పలేకపోవటం, నాకు కావాలని నీవు కావాలని నేను కోరుకున్నట్లుగా నీకు అర్థం అయ్యేలా చెప్పకపోవటం నేను చేసిన ఘోరమైన తప్పనుకున్నా. తప్పు చేస్తే శిక్ష ఎలాగూ ఉంటుందిగా, అందుకే ఈ శిక్షని నిశ్శబ్దంగా భరించాను. మధు, నన్ను క్షమించు, గద్గదికంగా అంది గిరిజ. అలా అనుకు గిరిజ. లక్ష్మి అలా ఉత్తరం రాసినందుకు నేనే క్షమించమని అడగాలి. లక్ష్మిని నేను అప్పుడే కేకలేశాను. ఇందులో నీ బాధ్యత ఏం లేదని చెప్పాను. గిరిజ మౌనంగా అతన్ని చూస్తుంది. మధు ఎంత మంచివాడు. జరిగిన దానికి బాధ్యత ఇద్దరికీ చెరిసగం ఉన్నా తప్పంతా తనొక్కడి మీదనే భరిస్తున్నాడు. ఆ స్థితిలో నాకేం చేయాలో తోచలేదు. నా దృష్టి అంతా రవి భవిష్యత్తు మీదే ఉంది అన్నది. మంచి పని చేశావు గిరిజ. నువ్వెంత తొందరపడినా నీ నిర్ణయంలో మాత్రం పొరపాటు లేదు. ఇదంతా ఇక మర్చిపో. మన ఇద్దరం ఎప్పుడూ స్నేహితులమే. అంతకు మించి అవ్వాలని నేను ఆశపడ్డాను. నాకు అర్హత లేదేమో, అందుకే దేవుడు బహుశా ఇలా చేసుంటాడు. అలా అనుకు మధు అన్నది గిరిజ. అదంతా మర్చిపోదాం. మన ఇద్దరం స్నేహితులం.
మన స్నేహానికి ఇది అడ్డు రాకూడదు అన్నాడు అతను. నేను నీకు అదే చెప్పాలనుకుంటున్నాను అన్నది గిరిజ. ఇంతలో కారు రానే వచ్చింది. ఇంటికి తిరిగి వస్తుండగా గిరిజ లోలో అనుకోసాగింది, విధి ఇలా చేసిందేమిటి? ప్రేమించి గౌరవించే మధుమూర్తికి తనని దక్కనీయలేదు. ఆడపిల్లలంటేనే లక్ష్యం లేని చంద్రశేఖర్ భార్యగా ముడిపెట్టింది. తన జీవితాన్ని ఆటగా మార్చి తమాషా చూడటానికేనా? రవి ఊరెళ్ళిపోయాడు. గిరిజకి సందడంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. వాడు వచ్చి ఉన్న ఈ 3 వారాలు ఇంటి నిండా ఎంత సందడో. క్షణం ఊరికే ఉండడు, ఎప్పుడు ఏదో చెబుతూనే ఉంటాడు. వాడి స్కూలు కబుర్లు ఎన్ని చెప్పినా తరిగేవి కావు. గిరిజకి రవి ఉత్సాహంతో చెప్తున్న ఈ మాటల కంటే వాడి ముఖంలో వెళ్ళి వెరుస్తున్న ఆనందం ఎక్కువగా చూడబుద్ధి వేసేది. రవి ఉన్నన్ని రోజులు ఇద్దరు సినిమాలకని షికార్లకని తిరుగుతూ బాగా గడిపారు. ఒకసారి రవి అడిగేశాడు, అక్క, బావగారు నువ్వు ఎప్పుడు మాట్లాడుకోరే? ఎందుకు మాట్లాడుకోము? నేనెప్పుడు చూడలేదు. అసలు ఆయన మనతో ఎందుకు రాడు? ఎంతసేపు స్నేహితులతోనే ఉంటారే. ఆయన అలవాటు అయింది. ఆయనని మనం తప్పు పట్టకూడదు, అవునా అన్నది. రవి అవునన్నట్లు తల ఊపాడు. రవి వెళ్ళిపోతేనే ఒక విధంగా మళ్ళీ హాయి అనిపిస్తుంది. చందు గురించి, తనని గురించి ఎక్కడ ఏం ప్రశ్నలు వేస్తాడో అని బెదురుగా ఉండేది. రవి చందుతో మాట్లాడాలని ఎంతో ఉబలాట పడేవాడు. కానీ చందు ముక్తసరిగా మాటలు తుంచినట్లు విరిచినట్లు మాట్లాడటంతో ఆ పరిచయం చనువు పెరగలేదు. గిరిజ పని ఉన్నప్పుడు తప్పితే తన గదిలోనే ఉంటుంది. కాలక్షేపం కాదు అనే భయం లేనే లేదు. కుట్టుకుంటూనో అల్లుకుంటూనో ట్రాన్సిస్టర్ వింటూనే కాలక్షేపం చేస్తుంది. ఈ రోజు సాయంత్రం గిరిజ తన గదిలో మంచంపై కూర్చుని ఉత్తరాలన్నీ తిరగేస్తోంది. వాటిల్లో చాలా భాగం రవి రాసినవే. లక్ష్మి రాసింది కూడా ఉంది. గిరిజ మిగతా ఉత్తరాలు టేబుల్ సొరుగులో తోసి అది ఒక్కటి తీసుకొచ్చి మంచం మీద పడుకొని చదవసాగింది. ఆ ఉత్తరం చదువుతున్న కొద్దీ అందులో లక్ష్మి మనసులో కనిపిస్తున్న ఆవేశం కనపడింది. తొందరపాటు కనిపించలేదు. గిరిజ ఉత్తరం మడిచిపట్టుకుని ఆలోచనలో పడింది. మధుమూర్తి ఎంత మంచివాడు. అతన్ని ఎంత నొప్పించినా కూడా పరిస్థితులు అర్థం చేసుకుని తనను మన్నించాడే తప్ప కినుకు వహించలేదు. అతను మళ్ళీ కనిపిస్తే తను మాట్లాడలేనేమో అనుకుంది. కానీ అతను ఆ భయం లేకుండా చేశాడు. తామిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేనట్టే, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చేశాడు. అతనే కనుక అలా చొరవ చేసి తన దగ్గరికి రాకపోతే తను ఎప్పటికీ మాట్లాడగలిగేది కాదేమో. గిరిజకి ఆ క్షణంలో అతనంటే ఉన్న గౌరవం రెట్టింపైంది. నిజమే, అతను సంస్కారవంతుడు, మంచివాడు కాబట్టే తన నిస్సహాయ పరిస్థితుల్ని ఆసరా తీసుకొని అతిగా ప్రవర్తించలేదు. ఆ సమయంలో ఒకవేళ అతను ఇంకే రకంగా ప్రవర్తించినా తను అడ్డు చెప్పేది కాదేమో. గిరిజకి అతను తనకి తాను నేను పిరికివాడినేమో అని అనుకోవటం గుర్తొచ్చి చాలా బాధేసింది. అది పిరికితనమా? కానే కాదు. ఆడపిల్లల్ని చూస్తే ప్రేమ తప్ప ఇంకోటి గుర్తుకు రానట్లు ప్రవర్తించే మగపిల్లలు ఉన్న కాలం ఇది. అలాంటి వాళ్లలో ఆడపిల్లని ఒక వ్యక్తిగా విలువిచ్చే మధుమూర్తి లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? లోకం వాళ్ళని పిరికి వాళ్ళంటుందా? ఎంత పొరపాటు. మధుమూర్తి లాంటి వాళ్ళ దగ్గర ఏ ఆడపిల్లైనా నిశ్చింతగా తనకు తానుగా నిలబడగలుగుతుంది. ఆ ఉత్తరం పట్టుకుని ఆలోచిస్తున్న గిరిజకి ఇంతలో సాయన్ వచ్చి, అమ్మాయి గారు, ఎవరో మహిళా సంఘం వాళ్ళట వచ్చారు, తాతగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. గిరిజ మంచం మీద నుంచి లేచింది. ఉత్తరం పుస్తకంలో పెట్టి మంచంపై పడేసి లేచి వెళ్ళింది. కింద హాల్లో 60 మందికి పైగానే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గళ్ళవి, చారలవి, అంచులవి, చుక్కలవి పట్టు చీరలే కట్టారు. ఒంటి నిండా నగలున్నాయి, తలలో పువ్వులున్నాయి. గిరిజని రాజగోపాలరావు గారు పరిచయం చేయగానే సెక్రటరీ లేచి నమస్కరిస్తూ తాను మహిళా మండలి గురించి పరిచయం చేసింది. ఆడవాళ్లకి కుట్టు మిషన్లు పెట్టి నేర్పిస్తున్నాం, పిల్లలకి చదువులు చేపిస్తున్నాం.
మా మండలిలో రామాయణ భారతాలు ప్రతిరోజు పఠిస్తాం. ఏదో వృతాభక్తిగా మాకు తోచిన సేవ చేస్తున్నాం అన్నది. గిరిజకి వాళ్ళని చూస్తుంటే సోషల్ వర్క్ ఒక హాబీగా పెట్టుకున్నట్టు తోచింది. అందులో ఒక ఆవిడ గిరిజ అనుమానం తీర్చేసింది. 10 అవగానే భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతారు. మా పని అయిపోతుంది. సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఒక్కొక్కళ్ళమే కూర్చుంటే విసుగు పుడుతుంది. నలుగురం కబుర్లకు కలిస్తే ఉన్నవి లేనివి వస్తాయి. అందుకని ఇదొక పనిగా పెట్టుకున్నాం. మాకు ఇంకే కబుర్లకి ధ్యాస ఉండదు. అహర్నిశలు దీని గురించే యోచన. దేశంలో ఎప్పుడూ ఏవో సృష్టి విపరీతాలు జరుగుతూనే ఉంటాయి. మేము నిధులు, మందులు, బట్టలు ఏవి దొరికితే సేకరించి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే తుఫాను బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిస్తున్నాం. మొదట మీ వద్దకే వచ్చాం. మీరు బోణి పెద్దగా చెయ్యాలి. అది అసలు సంగతి. గిరిజా, రాజగోపాలరావు గారు మొహాలు చూసుకున్నారు. ఏదో తోచింది ఇవ్వమ్మా అన్నారు ఆయన. అంటే ఎంత ఇవ్వాలి? గిరిజ ఇబ్బందిగా చూసింది. ఇది గమనించి ఆయన వాళ్ళు చూడకుండా పేపర్ అడ్డం పెట్టి దాని చాటు నుంచి చేతివేళ్లు 3 చూపించారు. గిరిజకి అర్థమైంది. వెళ్ళి బిరువా తెరిచి 300 రూపాయలు తెచ్చిచ్చింది. కనీసం 500 ఇస్తారనుకున్నాం. సరేలేండి, ఇది దానం, తోచింది ఇస్తారు, బలవంతం చేయకూడదు అంది డబ్బు తీసి బ్యాగ్లో పెట్టుకుంటూ. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళే కాదమ్మా, చాలామంది వస్తారు. ఈ మహిళా మండలి వాళ్ళు ఆఫీసర్ భార్యలైతే ఎక్కువగా, మధ్యతరగతి వాళ్ళైతే కాస్త తక్కువగా, ఇంకా కింద తరగతి వాళ్ళైతే ఏదో ఇచ్చామన్న పేరుగా, అలా డొనేషన్ కూడా మనం వారి స్థాయిని బట్టి ఇస్తుండాలి అన్నారు ఆయన. గిరిజ నవ్వింది. ఈ డొనేషన్ ఇచ్చేవారి మనస్తత్వం ఒకటైతే పుచ్చుకునేవారిది ఇంకో రకంగా ఉంటుంది. మాలి వచ్చి తోటలో పనిచేస్తున్నాడు. గిరిజ తన దగ్గరగా వెళ్ళింది. కొత్తగా తెచ్చిన పూల కుండీల్ని ఎక్కడెక్కడ పెట్టాలో చూపిస్తోంది. తోట ఎప్పుడు రెడీమేడ్ గౌన్లా ఒకే విధంగా ఉంటే చూసి చూసి విసుకొస్తుంది. మాలి ఈ కుండీలని, క్రోటన్స్ని ఎప్పటికప్పుడు కాస్త మారుస్తుంటే చూసేందుకు కొత్తగా హాయిగా ఉంటుంది. అలాగేనమ్మా, మీకు ఎలా ఇష్టమో చెప్పండి, అలాగే చేస్తాను అన్నాడు. ఈ గులాబీలు ఎందుకలా చిన్న పూలు పూస్తున్నాయి? వాటికి ఎరువు వేశాను. మొన్న నాకు జ్వరం వచ్చి 4 రోజులు రాలేదుగా. సాయన్న పోసిన నీళ్లు చాలలేదు. అలాగా. పైన చందు గదిలో మంచం మీద బద్ధకంగా అటు ఇటు పొర్లుతున్నాడు. అతను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కోసారి అంతే, స్నేహితులతో విసుకొచ్చినప్పుడు తలుపులు బిగించుకుని ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంట్లో ఉండి కూడా స్నేహితులు ఫోన్ చేస్తే సాయన్న చేత లేడనిపిస్తాడు. అప్పుడప్పుడు చందుకి ఈ జీవితం విసుకొచ్చేస్తుంది. అది ఎందుకో అతనికే అర్థం కాదు. తను చేయాల్సిన పని ఏమీ లేనట్టుగా, తను ఎందుకో పనికి రానట్లుగా, తను అసలు ఎందుకు బతుకుతున్నాడో అర్థమే లేనట్టుగా ఉంటుంది. ఊరికే కోపం వస్తుంది. అరగంట నుంచి పొర్లుతున్న అతను నిద్ర ఇక రాదన్నట్టుగా లేచి కూర్చున్నాడు. కింద తోటలో మాలితో కలిసి గిరిజ గొంతు వినిపిస్తోంది. అతను లేచి కిటికీ వద్దకు వచ్చి చూశాడు. పసుపు పచ్చ చుక్కలుండి ఎర్రటి జరీ బార్డరున్న చీర కట్టుకుని పట్టు తివాచీలా లాన్లో నిలబడుంది. సాయంత్రం అయిందేమో. నీరెండ అక్కడున్న మొక్కల మీద, గిరిజ మీద పడి మెరుస్తోంది. క్షణసేపు అతను గిరిజ వైపే చూశాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చక్క పెడుతూనే ఉంటుంది. స్నేహితులు, సరదాలు, తిరుగుళ్ళు ఏమీ అవసరం లేదు. అసలు అలా ఎలా ఉంటారో? గిరిజను చూస్తున్న కొద్దీ అతని మనసులో ఆగ్రహం బుసలు కొట్టసాగింది. తను ఎన్ని చేసినా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించలేకపోయాడు. ఏం లాభం? అతనికి తనని పరాజయం తననే పరిహసిస్తున్నట్లుగా అనిపించింది. గిరిజ ఆ ఇంటిలో ఒక నౌకరుగానో, తాతగారికి ఆయాగానో ఉండిపోతే తనకేం అభ్యంతరం లేదు. తనకి భార్యగా మాత్రం ఉండకూడదు. అలా ఉంటే ఎన్నో బాధలు. నిన్న సూరికి కొడుకు పుట్టాడు. బారసాల. భోజనానికి రమ్మనమని పిలుపు. తాతయ్య గిరిజను తీసుకెళ్లమని ఒకటే సతాయింపు. చివరికి ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కలిసి వెళ్ళారు. ఇక వాళ్ల పరాచికాలు, బోర్, ఇలాంటి గొడవలు ఇంకా చాలా ఎదురవుతాయి. తాను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి దేనికి? భార్యతో కాపురం చేసేటందుకు కాదు, తాతయ్య పోరు తప్పించుకునేటందుకు.
ఆ అమ్మాయితో రగడ చేసి వదిలించుకుంటే ఇక ఈ పెళ్లి పేడు శాశ్వతంగా తప్పిపోతుంది. ఒక్కసారి పెళ్లి ఇలా అధ్వాన్నం అయిన తర్వాత తాతయ్య కూడా ఈ సంగతి ఎత్తలేడు కదా అనుకున్నాడు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.